గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ మీ చాణక్య. గైస్, బంగారపు రేటు 1,00,000 దాటిపోయింది, ఎప్పుడో అయిపోయింది. అండ్ ఆగస్టులో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి చూస్తే ఏంటో ఏమో, 1,00,000 దాటింది అనేటప్పటికి ఖచ్చితంగా ఇన్ఫ్యాక్ట్ తరగతి వాళ్ళు అండ్ ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఖచ్చితంగా ఇది కొంచెం ఆలోచించాల్సిన సమయం. మరి బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఎలా ఏంటి అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం లాభాలు గడిస్తామనే దాని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవిరెడ్డి గారు. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మామ్. హలో అండి. గోల్డ్ ఇట్స్ ఎమోషన్. గోల్డ్ అంటేనే అది కొనుక్కోవాలి అని అనుకుంటారు, ట్రెడిషన్. ఇలాంటిది 1,00,000 దాటిపోయింది అనేటప్పటికి నోట మాట రావట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక షాక్ లో కూడా ఉండిపోయింది. అవునండి, ఎందుకంటే ఒకసారి 1,00,000 దాటిన తర్వాత అది కిందకు వస్తుంది అనే అంచనాలు చాలా పెరిగాయి. అది 70,000కి వస్తుంది, 80,000కి వస్తుంది అంటే అది ఒక 2,000 తగ్గినా వీళ్ళు 20,000 తగ్గుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అది అవ్వదండి అని అంటే అలా చాలా వరకు మీడియాల్లో మనకి న్యూస్ రావడం చూస్తూ ఉన్నాము. సో మేమైతే ఓ 5,000 వరకే ఎక్స్పెక్ట్ చేసాము. 1,00,000 ఎప్పుడైతే రీచ్ అయిందో సో అక్కడ నుంచి ఒక 95,000, 96,000 వరకు రావచ్చు. ఎందుకంటే అంత ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్ట్ అవ్వచ్చు అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అది కూడా కొంచెం 96,000 వరకు వచ్చింది. బట్ అగైన్ ఇట్ హ్యాస్ వెంట్ బ్యాక్ టు 1,00,000 అండి. సో ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మ్యారేజెస్కి రెడీ అవుతున్నారు వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్మెంట్. ఏదో ఒక 20,000 10,000 తగ్గుతుంది అన్న వాళ్ళకి మళ్ళీ అది 1,00,000 అయింది అనగానే ఎట్లయినా 1,00,000 ఫిగర్ అనేది చూస్తుంటేనే ఇంకొంచెం నీరసం వచ్చేటట్లు భయంగా కొంచెం దీనిగా కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది అండి. మళ్ళీ 1,00,000 అయిందా గోల్డ్, అలాంటి ఎక్స్ప్రెషన్ అనేది. ఇక మ్యారేజెస్ అవన్నీ ఉన్న వాళ్ళకైతే తప్పదు, దే కెన్ నాట్ పోస్ట్ పోన్ ద బయింగ్. మిగతా వాళ్ళు అయితే కాస్త వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదు అనుకునే వాళ్ళు అసలు కొనుక్కోకుండా అయినా ఉండిపోవచ్చు, వాళ్ళకి ఆప్షన్ ఉంది. బట్ ఎవరైతే ఈ ఫంక్షన్స్ చేసే వాళ్ళకైతే మాత్రం మరి తప్పదండి. సో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇది డిసప్పాయింటెడ్ న్యూసే. సో అందరూ అడిగేది మళ్ళీ తగ్గుతుందా అనేది. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ఈ ట్రంప్ ట్రేడ్ డీల్స్ అనేవి కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాయండి. సో ఎప్పుడైతే ట్రంప్ ట్రేడ్ డీల్స్ కొంచెం పాజిటివ్గా వెళ్తూ ఉంటాయో సో కొంచెం మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ కొంచెం పెరిగి గోల్డ్ అనేది కొంచెం తగ్గాలి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ రైట్ నౌ. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 20,000 అంతా అయితే ఏం తగ్గిపోదులేండి. బట్ మేబీ కొంత రిలీఫ్, ఒక 3,000 4,000 అయినా కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మనకి ఒక అప్డేట్ రాబోతుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అప్డేట్ బట్టి మళ్ళీ గోల్డ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. సో వీ నీడ్ టు వాచ్ ఫెడ్ రేట్ కట్ ఉంటుందా లేదా అనేది. ఉంటే ఎంత బేసిస్ పాయింట్స్ అనేది ఉంటుంది, దాని మీద మళ్ళీ గోల్డ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. అలానే డాలర్ ఇంపాక్ట్ కూడా గోల్డ్ మీద మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేబీ అనదర్ 2-3 వీక్స్లోనే కంప్లీట్ అయిపోతాయండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా మనకి ఈ ట్రంప్ ట్రేడ్ డీల్ విత్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్తో కానీ అలానే మనకి ఫెడ్ రేట్ కట్ అనేది విషయాలన్నీ కూడా గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఈ న్యూస్ని అయితే కొంచెం ట్రాక్ చేయండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇఫ్ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే ట్రంప్ ట్రేడ్ డీల్స్ అన్నీ కూడా గోల్డ్ కొంచెం 1,00,000 మళ్ళీ కొంచెం అది బ్రేక్ చేసి కొంచెం కిందకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది కరెంట్ మా ట్రెండ్ ఫర్ ద గోల్డ్. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునే వాళ్ళకి మేము ఆల్రెడీ చెప్పాము, మీరు వెళ్ళి షాపులకు వెళ్ళి ఫిజికల్గా అస్సలు బై చేయొద్దు. దిస్ ఈజ్ నాట్ ద వే. ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఉండేటప్పుడు మీరు ఈ విధంగా వెళ్ళి షాపులకు వెళ్ళి ఒక 20% ఫిజికల్ ఆర్నమెంట్స్ కొని ఇంట్లో పెట్టుకోవడం కన్నా దట్ ఈజ్ నాట్ సేఫ్ అండ్ దట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫేర్ వెన్ యూ ఆర్ బయింగ్ ఇన్ ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్స్లో మీరు కొనుక్కుంటే. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గోల్డ్ బయింగ్ ఇన్ ఈటీఎఫ్స్. సో ఇప్పుడు చాలా మంది అడుగుతారంటే ఏంటంటే ఎలా కొనుక్కోవాలి, ఎలాంటి ఈటీఎఫ్స్ కొనుక్కోవాలి. సో వీఆర్ మేకింగ్ వెరీ సింప్లిఫైడ్ అండి. సో మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. సో అది అందరికీ ఇప్పుడు ఏ బ్యాంక్ వాళ్ళైనా మీకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళే డీమ్యాట్ అకౌంట్ యాక్టివేట్ చేసేస్తారు. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు గుడ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. ఐసిఐసిఐ ప్రూ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలానే ఎల్ఐసి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలానే ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. సో మీరు ఒకసారి మీరు ఇలా టైప్ చేసిన వెంటనే మీకు అక్కడ కనిపిస్తుంది. దాంట్లో మీరు 5,000, 2,000, 3,000 ఏ అమౌంట్ అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్, సిల్వర్లో పెట్టాలా గోల్డ్లో పెట్టాలా? అంటే ఈ
ప్రైసెస్ అనేది కూడా చూసిన తర్వాత పీపుల్ అనే వాళ్ళు కూడా అందరూ గోల్డ్కి ఆల్టర్నేటివ్ లేదా అంటూ కూడా మిగతా ఆర్నమెంట్స్ వైపు కూడా వెళ్తున్నారు. అవును. సో ఇది ఎంతవరకు మంచిది అంటారు అసలు? అంటే చాలామంది వెళ్తున్నారండి, అంటే డైమండ్స్ ఇవి వెళ్తున్నారు, కానీ దాని వాల్యూ ఎట్లా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకోండి, వాట్ దే విల్ యాక్సెప్ట్? డూ దే యాక్సెప్ట్ అదర్ ఆర్నమెంట్స్ ఆర్ అదర్ దాన్ గోల్డ్? No, right? So there is no other alternative for the gold for other valuations. అంటే మీరు వేసుకోవడానికైతే మేబీ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ డైమండ్స్ కానీ ఇంకా సీజెడ్స్ కానీ ఇంకేవేవో మనకి వస్తున్నాయి కానీ, బట్ గోల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్ పర్స్పెక్టివ్ లైక్ లోన్ తీసుకోవాలి అంటే ఎస్పెషల్లీ గోల్డే కావాలి కదా. సో ఇలాంటి వాటిల్లో అయితే ఇంకా మనకి ఆల్టర్నేటివ్ అయితే కనిపించట్లేదండి. సో నవ్ యూ కెన్ టేక్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా వీఆర్ రికమెండింగ్. ఇంకా మాకు గోల్డ్ ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ పెరిగింది, సో సిల్వర్లో మేము ఏమైనా తీసుకుందామంటే వాళ్ళకి కూడా ఆదిత్య బిర్లా సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకొచ్చిందండి. అలానే యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో ఇలాంటివి మీరు ఎవరైనా అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ కూడా పెట్టడం అలవాటు చేసుకోండి. సో ఇట్ ఈస్ సో ఈజీ. జస్ట్ ఒక మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈటీఎఫ్స్ని మీరు అక్కడ టైప్ చేసినట్లయితే అక్కడ వస్తుంది. మీరు 1000 2000 రూపీస్ 10,000 రూపీస్ మీకు మనీ ఉన్నప్పుడంతా ఇలా మీరు కొన్ని యూనిట్స్ సిల్వర్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, గోల్డ్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ 1 lakh అని అక్కడే ఆగిపోవద్దు. దెర్ ఆర్ అదర్ ఆల్టర్నేటివ్స్ వేర్ యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్ లైక్ 1000 అండ్ విచ్ ఆర్ వెరీ వెరీ రెగ్యులేటెడ్. ఇవన్నీ కూడా రెగ్యులేటెడే, చెప్తున్నవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్లోనే ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి సేఫ్టీ ఇష్యూస్ అయితే రావు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్ సిల్వర్ ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనుకోండి. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఈటీఎఫ్స్ వచ్చాయి. సో యూ జస్ట్ గివ్ ద మనీ, ద ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ గోల్డ్లో ఎంత పెట్టాలి, సిల్వర్లో ఎంత పెట్టాలి, ఆయనే డిసైడ్ చేస్తారు. సో అలాంటివి కూడా మార్కెట్లోకి ఇప్పుడు ట్రెండింగ్గా వచ్చేసాయండి. ఎడల్వైజ్ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ వచ్చేసాయి. మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళవి కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఈటీఎఫ్స్ వచ్చేసాయి. సో ఇలా మీకు ఓన్లీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఓన్లీ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ అండి టు యాడ్ సర్టన్ దీస్ ఈటీఎఫ్స్ టు యువర్ పోర్ట్ఫోలియో. అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, స్టాక్స్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు. సో ఇది కూడా వై కాంట్ వి యాడ్ సంథింగ్ లైక్ దిస్? సో ఇదైతే మీరు ఐడియా కోసం ఇవన్నీ మేము చెప్తున్నాం. మీకు ఇంకా కన్ఫ్యూజన్స్ ఉంటే యూ కెన్ కాల్ అస్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఇందులో ఎలా పెట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా మేము ఎగ్జిక్యూట్ కూడా చేస్తాం. ఓకే. అండ్ మాధవరెడ్డి గారు, సో ఇలాంటి దానిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా కానీ ఏంటంటే సొంత ప్రయోగాల కంటే ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీలాంటి వాళ్ళ సలహా తీసుకొని దాని ద్వారా వెళ్ళడం అనేది కూడా బెటర్ అంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, అంటే మీరు పెడతారు, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ మీకు ఏదో రాంగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మళ్ళీ మీరు నేర్చుకుంటారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు. సో యు ఆర్ లాసింగ్ నాట్ ఓన్లీ ద మనీ, యు ఆర్ లాసింగ్ ద టైం ఆల్సో. టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైం ఏంటంటే 30 years నుంచి 45 years ఇస్ ద బెస్ట్ టైం. ఓకే. ఈ టైంలో మీరు ఈ టైం అంతా మీరు ఎక్స్పెరిమెంట్స్కే వేస్ట్ చేశారనుకోండి, కొంతమంది ప్లాట్ పెడతారు, అది ఆయనకి వర్కౌట్ అవ్వదు, మళ్ళీ వెళ్ళి స్టాక్స్లో పెడతారు, అది ఆయనకి ఎందుకంటే అన్నీ మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ కదా. ఆయన కరెక్ట్గా 4-5 స్టాక్స్లో పెడతారు, అదేమో నెగిటివ్గా కనిపిస్తుంది, లేదో 2-3 స్కీమ్స్ తీసుకుంటారు, అవే పెరగవు. సో వాళ్ళు ఏంటంటే, అరే మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదని ఎవ్రీ టైమ్ దే ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ అసెట్ క్లాస్ టు అనదర్ అసెట్ క్లాస్, వన్ ఎక్స్పీరియన్స్ టు అనదర్ ఎక్స్పీరియన్స్. ఇన్సూరెన్స్లో పెడతారు, అది వాళ్ళకి తెలిసేటప్పటికే 4-5 years అయిపోతుంది. ఓకే. ఇన్ ద టైమ్ ఈ 6-7 years వేస్ట్ అయిపోతుంది. సో ప్రతి అసెట్ క్లాస్లోని మీ ఎక్స్పీరియన్స్కి 3 years 4 years వేస్ట్ అయింది అనుకోండి, సో ఫైనల్గా 15 years అయిపోతుంది. సో యూ కెనాట్ క్రియేట్ ద వెల్త్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ టైం అంతా మనీ అంతా వేస్ట్ చేసుకునే బదులు యూ క్యాన్ కాంటాక్ట్ అస్. ఇట్ విల్ జస్ట్ కాస్ట్ యూ 20,000 అంతే, అంతకన్నా కన్సల్టేషన్ ఏమీ ఉండదు. సో చాలా మంది ఏంటంటే ఈ మనీ ఎందుకులే స్పెండ్ చేయడము, మనమే ఓన్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం అనుకుంటారు. బట్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ యూ ఆర్ లూజింగ్ lakhs. రైట్. టైం ఎంత వేస్ట్ అయిపోతుంది, మీకు కాంపౌండింగ్ అవ్వడానికి కూడా మీ దగ్గర టైం ఉండదు. సో బై ద టైం మీరు అంతా నేర్చుకొని ఫైనల్గా మీరు మా దగ్గరకు వస్తారు, అప్పటికే 45-50 అవుతుంది. దెన్ ద రిటైర్మెంట్ ఏజ్ అండ్ అదర్ గోల్స్ ఆర్ కమింగ్. సో యూ డోంట్ గెట్ ద టైమ్ టు గెట్ కాంపౌండింగ్ మినిమం 15 years ఉంటేనే బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఆ 15 years వేస్ట్ అయిపోయింది కదా. సో లైక్ దట్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అరే మనం చాలామంది మా దగ్గర వచ్చిన క్లయింట్స్ కూడా ఇదే చెప్తూ ఉంటారు, మేడం మాకు గ్రో యాప్ ఉంది, మేము ఇలాంటి స్టాక్స్ కొన్నాము, మేము ఇంకొకటి ఏదో యాప్ ఓపెన్ చేసుకున్నాము, అందులో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్నాము. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు వాటిని.
ఎక్స్పెరిమెంట్స్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్సే. ఏవో స్టాక్స్ కొనడము, ఏవో మ్యూచువల్ ఫండ్స్ కొనడం, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఒకసారి వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం చేయాలో. సో దెన్ దే విల్ కమ్, బై ద టైమ్ ఇట్ విల్ బికమ్ లేట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద టైమ్, బెటర్ దే కన్సల్ట్ అస్ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.